ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 4వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో రవి చంద్రగ్రహాలు, సింహరాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో రవి చంద్రగ్రహాలు, అలాగే 3వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 4వ స్థానంలో కేతుగ్రహం, ఇంకా 9వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 10వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే ముఖ్యంగా రాశి నుంచి 2వ స్థానంలో రవిచంద్ర గ్రహాలు ఉండడం, అలాగే 12వ స్థానంలో కుజ గురు గ్రహాలు ఉండడం అనేది విశేషం. అయితే ఇటువంటి స్థితిగతుల్ని కూడా చూసి మధ్యస్థంగా చెప్పబడుతుంది. అయితే ఆలోచన తీరు అన్నీ కూడా బాగానే ఉంటాయి, మానసికంగా ఉల్లాసంగానే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మనం ఆలోచించి అమలు చేయడానికి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న ఆటంకాలు వచ్చినా వాటిని దాటి ముందుకు వెళ్ళే అవకాశం కూడా కొంతవరకు ఫలిస్తుంది. అయితే ఎంతైనా ఈ వారంలో మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయలేకపోతామని అర్థమవుతుంది. కొంతవరకు అంటే అనుకున్న పనులలో కొంతవరకు మిగిలిపోతాయి, బ్యాలెన్స్ ఉంటుందని అర్థం. అంటే అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు చేయలేం, కొంతవరకు బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా కొంత మానసికమైన ఒత్తిడి, అశాంతి ఉండే అవకాశం కొంత ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది, సాధారణమైన అనుకూలత. ఇక్కడ అమావాస్య చంద్రుడు కాబట్టి క్షీణ చంద్రుడు, క్షీణ సంబంధమైన సూర్యగ్రహం ఇట్లా ఉండటం వలన మాట తీరులో కానీ ఆలోచన తీరులో కానీ కొంచెం ఆటంకాలతో ఉంటాయి. అలాగే ఆర్థిక విధానంలో కొంత సాధారణంగా ఉంటుంది, అనుకూలత తక్కువగా ఉందని అర్థం. అయితే కొంత అనుకూలత పెరిగే అవకాశం కూడా ఉన్నది వారాంతరం వరకు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో మాత్రం మంచి సఖ్యత పెరుగుతుంది. అది కుటుంబ సభ్యుల్లోనే గతంలో కంటే కొద్దిగా పలకరింపులు, ఆలోచన విధానాలు పెరుగుతాయి. మానసికంగా కొంత ఉల్లాసాన్ని కలిగించే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అయితే ఇది అవతల వ్యక్తులది సంపూర్ణమైనటువంటి విధానంతో ఉంటారా లేదా కొంత కృత్రిమంగా ఉంటారో కానీ మనకి అనుకూలమైన స్థితిని చూపించగలుగుతారు, సంతోషాన్ని పంచగలుగుతారు. ఆలోచన తీరులో కొద్దిగా మార్పులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మిత్ర సమూహంలో కూడా కొంచెం మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది, శుభకార్యాలకి వెళ్ళే అవకాశం ఉంది. ఏదైనా ఆహ్వానం ఉంటే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి.
వెళ్ళినందువలన మేలే జరుగుతుంది. అలాగే గృహ వాహన యోగాదులు అనుకూలంగానే ఉన్నాయి. అంటే మనం క్రయ విక్రయాదులు ఏది చేయాలనుకున్నా కానీ ఈ వారంలో కొంత దాని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు విద్యా వ్యవహారాల్లో మంచి అనుకూలత ఉంటుంది. జ్ఞాపక శక్తి కొంత పెరిగే అవకాశం ఉంది. మంచి శుభ పరంపరంగా కనబడుతోంది. కొత్త కోర్సులు, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త భాష నేర్చుకోవడం మొదలైన విషయాల్లో ఇది అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి, రుణ సంబంధించిన ఒత్తిడి కొంత ఉంటుంది. అయినప్పటికీ దాన్ని కొంతవరకు అనుకూలపరచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా పెట్టుబడులు, డిపాజిట్లు చేయాలనుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. కానీ అతిగా ఏ ప్రయత్నం చేసినా కొంత అనుకూలత తగ్గుతుంది. సాధారణమైన విషయాలకి అనుకూలతగానే ఉన్నది. అలాగే భాగ్యస్థితి కొంతవరకు అనుకూలమే. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు ఉపయోగపడతాయి, వృద్ధి చెందుతాయి. ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాల్లో కూడా సాధారణమైన పరిస్థితులే ఉన్నాయి. అయితే ఎటువంటి ప్రధానమైన విషయాల్లో కూడా మార్పులు లేవు. అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతికూలంగా లేకపోవడమే ఇదొక అనుకూలమని అర్థం. అలాగే మనం చేసిన పనులకి, వాటికి గుర్తింపు, గౌరవాలు రావడానికి అనుకున్నంత ఉండదు, సాధారణంగా ఉంటుంది. అలాగే ఖర్చులు వ్యవహారాల్లోకి వస్తే కొన్ని ఖర్చులు కుటుంబ సంబంధించిన విషయాల్లో చేయగలుగుతారు. అయితే ఎక్కడో చోట అశాంతి మాత్రం కొంత ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి సంతృప్తి అయితే పూర్తి సంతృప్తి అయితే ఉండదు. కొంతవరకు అనుకూలత తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ వారాంతరంలో అన్ని విషయాలు కూడా కవర్ అవుతాయని తెలుస్తుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అన్ని రకాల విషయాలు కూడా కొంత మధ్యస్థంగా ఉంటుంటాయి అని అర్థమవుతుంది. కొన్ని విషయాల్లో స్పీడ్ పెరిగినప్పటికీ వారారంభంలో పెరిగితే వారం చివరిలో తగ్గుతుంటుంది. మొదట్లోనే తక్కువగా ఉంటే వారం చివరిలోకి వచ్చేసరికి కొద్దిగా స్పీడ్ పెరుగుతుంటుంది. ఇలాగా వారం మొత్తం ఒకే రకంగా అయితే ఉండదు, కొంత అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధానాలన్నీ గుర్తుంచుకొని మన ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. దేవాలయ దర్శనం, దైవ దర్శనం మొదలైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. గృహ వాహన యోగాదులు కొంత అనుకూలత పెరిగి ఉన్నాయి. అన్ని రకాల విషయాల్లో కూడా కొంత సాధారణ విషయాలు ఉంటాయి. అన్నీ అప్ అండ్ డౌన్ కొంచెం పెరిగి తగ్గి అట్లా సాధారణ స్థితినే ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం లక్ష్మీనరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.